హాయ్ ఆల్, అందరికి నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? సో ఫైనలీ నాకైతే డిజో నియో వచ్చేసిందండి. డిజో నియో డ్రోన్ వచ్చేసింది. సో ఇది నాకు ఇదిగోండి డ్రోన్ ప్లస్ కంట్రోలర్ రెండు వచ్చినాయి అన్నమాట. సో ఇది నేను యాక్చువల్గా యూఎస్ నుంచి తెప్పించుకున్నాను. యూఎస్ నుంచి వస్తుంటే యూఎస్ నుంచి తెప్పించుకున్నాను అనమాట. నేను ఇది నాకు చాలా అంటే చాలా తక్కువ ప్రైస్కి వచ్చింది. ఇది 36,000కి వచ్చిందండి ఇది. సో దీన్ని ఒకసారి మనం అన్బాక్స్ చేసేసుకొని ఇదేంది ఎలా ఉందో ఒక్కసారి చూసేద్దామండి. అన్బాక్స్ చేసేద్దామండి. చలో మన అన్బాక్స్కి వెళ్ళిపోతాం. సో మనం ఇప్పుడు ఒకసారి దీన్ని అన్బాక్స్ చేసేద్దామండి. సో చెప్పాను కదా, ఇది రీజన్ నియో డ్రోన్ అనమాట. ఇది డ్రోను, ఇది కంట్రోలర్, ఆర్సీ అంటారు. సో ఫస్ట్ అయితే మనం డ్రోన్ ఇది పక్కన పెట్టేసుకొని డ్రోన్ ఓపెన్ చేద్దామండి. డ్రోన్ అయితే నాకు చాలా అంటే చాలా వెయిట్లెస్ ఉంది. అంత వెయిట్ అయితే అనిపించలేదు, చాలా వెయిట్లెస్ ఉంది డ్రోన్ అయితే మాత్రం. ఓపెన్ చేసుకున్నట్లయితే మనకి లోపల ఓపెన్లో మనకి బాక్స్లో వచ్చి ఏమేమి ఇచ్చారంటే ఒకసారి చూద్దామండి. ఇది ఓపెన్ చేశాను. సో ఓపెన్ చేసిన తర్వాత మనకి బాక్స్లో ఒక చిన్న స్క్రూ డ్రైవర్ ఇచ్చారు. మనకి వింగ్స్ ఉన్నాయి కదా, ఈ వింగ్స్ని మార్చుకోవడానికి స్క్రూ డ్రైవర్స్ ఇచ్చారు. అండ్ మనకి ఒక ఐఫోన్ కనెక్టర్ ఇచ్చారనమాట. ఐఫోన్ మంది ఓల్డ్ టైప్ ఉంటుంది చూడండి, లైట్నింగ్ టైప్ కేబుల్ కనెక్ట్ చేసుకుని కనెక్టర్ ఇచ్చారు. యాక్చువల్లీ ఇది సి టైప్ అనమాట, సి టైప్ ఇచ్చారు. అండ్ 2 వింగ్స్ ఇచ్చారు. ఇదిగోండి 2 వింగ్స్ ఇచ్చారు. ఇన్ కేస్ మనకి వింగ్స్ పోతే వింగ్స్ మార్చుకోవడానికి 2 వింగ్స్ ఇచ్చారు. అండ్ ఫైనలీ డ్రోన్ అండి. డ్రోన్ అయితే మనం ఒక్కసారి ఓపెన్ చేసేద్దాం. వావ్, డ్రోన్ ఓపెన్ చేస్తే మాత్రం చాలా అంటే చాలా బాగుందండి. చాలా చిన్నదిగా ఉంది, హార్డ్లీ నా చేతికి సరిపోయింది చూడండి. ఒక చేయి మీద సరిపోయింది అనమాట డ్రోన్. చాలా చాలా బాగుంది. ఫస్ట్ లుక్ అయితే మాత్రం చాలా బాగుందండి. చూడండి అసలు బ్యాక్ సైడ్ ఇది వచ్చి బ్యాటరీ, వీడు ఇంక్లూడింగ్ బ్యాటరీతో ఇచ్చాడు. ఇదిగోండి ఇదైతే బ్యాటరీ. ఈ బ్యాటరీ వచ్చి మనకు ఒకసారి నేను చెక్ చేసి చెప్తాను, ఎంత కెపాసిటీ అనేది ఏందని ఒకసారి చెక్ చేసి చెప్తాను. ఎగ్జాక్ట్ నాకు కూడా తెలియదు, ఒకసారి చెక్ చేసి చెప్తాను. సో ఇంక్లూడింగ్ బ్యాటరీ ఇచ్చాడు. ఇది కాంబో అనమాట, నేను తీసుకుంది కాంబో, ఇది డీజే కాంబో ఇది. సో ఇది పక్కన పెట్టేసుకొని మనం ఇప్పుడు ఒకసారి ఆర్సీ కంట్రోలర్ ఓపెన్ చేసి చూద్దామండి. ఇది పక్కన పెట్టేసుకొని, ఇది ఆర్సీ కంట్రోలర్ అండి. ఇది కంట్రోలర్ మనకి ఏ డ్రోన్ కైనా కంట్రోల్ కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట ఇది. సో ఇక్కడ చూసినట్లయితే ఆర్సీ N3 రిమోట్ కంట్రోలర్ అని ఉంది, మీరు చూసినట్లయితే చూడండి. అండ్ బాక్స్ అయితే ఇలా ఉంది చూడండి. అండ్ ఒకసారి మనం ఇదైతే ఓపెన్ చేసేద్దాం. సో మనం ఓపెన్ చేసుకున్నట్లయితే బాక్స్లో అయితే ఏమీ లేదండి. బాక్స్లో అయితే ఏమీ లేదు, ఓన్లీ ఒక బుక్లెట్ ఒకటి ఇచ్చారు అంతే. ఇంకేమీ ఇవ్వలేదు బాక్స్లో, బుక్లెట్ ఒకటి అండ్ సి టైప్ కేబుల్ ఒకటి ఇచ్చారు. ఇంకేమీ ఇవ్వలేదు బాక్స్లో అయితే మాత్రం. సో ఒకసారి ఇది మనం పక్కన పెట్టేసుకొని ఆర్సీ కూడా ఒకసారి ఓపెన్ చేసి చూసేసుకుందామండి. సో మనకి సి టైప్ కేబుల్ ఇచ్చారు. ఇన్ కేస్ మనకి ఛార్జింగ్ పెట్టుకోవడానికి సి టైప్ కేబుల్ ఇచ్చారు. ఇది పక్కన పెట్టుకున్నట్లయితే డ్రోన్ ఆర్సీ అయితే ఓపెన్ చేద్దాం మనం ఇప్పుడు. సో ఆర్సీ అయితే ఇలా ఉందండి, చాలా బాగుందండి. ఆర్సీ కూడా చాలా బాగుంది. అండ్ మనకి గిమ్లర్ కనెక్టర్ ఇక్కడ ఇచ్చారు. సో మనం ఇలా ఓపెన్ చేసుకొని ఇలా మనం చేసుకోవాలన్నమాట. సో మనం ఇలా టైట్ చేసేసుకోవాలి. అండ్ దీంట్లో మనకి సి టైప్ ఉందన్నమాట, ఇన్బుల్డ్ ఇది సి టైప్ ఉంటుంది. ఇది కేబుల్ ఇక్కడ చూడండి, కేబుల్ మనకి ఇచ్చారు చూడండి. ఇది ఇన్బుల్డ్ సి టైప్ కేబుల్. ఇది సి టైప్తో వస్తుంది. బట్ ఇన్ కేస్ మనకు కావాలంటే లైట్నింగ్కి కనెక్ట్ చేసుకోవచ్చు, మనకు కావాలంటే లైట్నింగ్ కావాలంటే. సో ఇది ఇలా ఉందండి, ఇక్కడ మన ఫోన్ పెట్టుకోవడానికి. అండ్ ఇది వచ్చి రిసీవర్ కంట్రోలర్ అనమాట. అండ్ పవర్ ఆన్ ఆఫ్ ఇచ్చారు. అండ్ ఇక్కడ మనకి కెమెరా కంట్రోల్ ఇచ్చారు. సో మీకు కనిపిస్తున్నట్టుంది, ఒక నిమిషం ఆగండి. సో ఇక్కడ ఇది మనకి కెమెరా కంట్రోలర్ ఇచ్చారు. ఇది మనకి జూమ్, లెఫ్ట్ రైట్ జూమ్, అదే జూమ్ ఉంది చూడండి, అప్ అండ్ డౌన్ జూమ్ అనమాట. అండ్ యాక్చువల్గా ఫోటో క్యాప్చర్ చేయడానికి ఇలా ఇచ్చారు. చాలా వెయిట్లెస్ ఉందండి, ఇదైతే అంత వెయిట్ అయితే లేదు, చాలా వెయిట్లెస్ ఉంది. ఇది ఒక్కసారి మనం ఫ్లై చేసి చూద్దాం. ఫ్లై చేసి ఎలా ఉందో చూద్దాం.
ఫ్లయింగ్ వీడియో చూసారు కదా అండ్ రికార్డింగ్స్ చూసారు కదా, మీకు ఎలా ఉందో చెప్పండి. నాకైతే మాత్రం సూపర్ నచ్చింది, ఇదైతే మాత్రం చాలా నచ్చింది. సో మీకు ఎలా ఉందో ఒకసారి నా కామెంట్స్లో తెలియచేయండి. ఈ డ్రోన్ ఎలా ఉందో. నాకైతే మాత్రం చాలా అంటే చాలా బాగా నచ్చిందండి. డ్రోన్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా నచ్చింది. డ్రోన్ అయితే మాత్రం చాలా తక్కువ ప్రైస్కి వచ్చింది. 36,000కి వచ్చిందండి. ఇండియన్ రూపీస్లో 36,000కి వచ్చింది. నాకు యూఎస్ నుంచి వస్తున్నాం. ఇప్పటి నుంచి అయితే మన ఛానల్లో కూడా డ్రోన్ షాట్స్ వస్తుంటాయి ఇంకటి నుంచి. సో నా ఛానల్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నా ట్రావెలింగ్ ఛానల్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, కొద్దిగా సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ. జై హింద్.